మై, నువ్వు ఈ ఘట్టం లేని వంశ వారసుడివేరా. ఒక వయసులో తప్ప ఇద్దరము సమానమే. నో బ్రో, సమానం కాదు. నువ్వు ఆకాశం అయితే నేను అందులో చిన్న అణువు. ఒక్క మాటలో చెప్పాలంటే మా కోసం ఈ ఇంట పుట్టిన శ్రీరామచంద్రుడివి. మాటలకేరా, మాట్లాడడానికి వినడానికి చాలా గొప్పగా ఉంటాయి. అదేంటి బ్రో అలా అంటావు? నేను నువ్వు అన్న శ్రీరామున్నైతే ఈ లక్ష్మణుడు ఎందుకు నా మాట వినట్లేదు? నా తమ్ముడు ఎందుకు నా మాట వినట్లేదు అని అడుగుతున్నాను. దేని గురించి బ్రో నువ్వు మాట్లాడేది? తన గురించే కదూ? ఐశ్వర్య విషయమే కదూ? నా మనసు ఎప్పుడు అబద్ధం చెప్పదు. నేను ఎంచుకున్న దారి, నేను నడుచుకున్న తీరుని ఫాలో అయ్యి బాగుపడ్డ వాళ్ళు వేల మంది ఉన్నారు. నా మాట వినకుండా బాగుపడిన వాడివి నువ్వొక్కడివే మహి. రై, ఇప్పటికి మించిపోయిందేం లేదు. ఐశ్వర్యాన్ని ఇక్కడికి తీసుకురారా. కావాలంటే ముహూర్తాన్ని ఇంకో అరగంట వాయిదా వేద్దాం. అమ్మతో నేను మాట్లాడతాను రా. మై, ఇద్దరు నిశ్చితార్థాలు ఒకేసారి జరుగుతాయి. రెండు కుటుంబాలు సంతోషంగా ఉంటాయిరా. రై, అమ్మా నాన్న కల నెరవేరుతుందిరా. బ్రో, దయచేసి నన్ను కన్విన్స్ చేయాలని చూడొద్దు. నా వల్ల కాని పనులు నేను చేయలేను. కళ్ళలో కూడా ఐశ్వర్యం తలుచుకోవడానికి ఇష్టపడే నేను కళ్ళ ముందు ఉండాలని ఎలా కోరుకుంటాను బ్రో? రే మహి, దేవా మాట విని చెడిపోయిన వాళ్ళెవరు లేరురా. నేను బాగుపడకపోయినా పర్లేదు జానీ, బాధలు మాత్రం పడలేను. ఇప్పటి వరకు అనిపించింది చాలు. రే మహి, నేను చెప్పేది ఒక్కసారి అర్థం చేసుకోరా. ఎన్నాళ్ళు పడ్డ బాధలు పోతాయిరా. రే, నీలో సంతోషాన్ని చూడాలన్న ఆతృతతోనే ఇలా అడుగుతున్నాను రా. బ్రో ప్లీజ్, నీ నిశ్చితార్థం జరుగుతుందన్న సంతోషాన్ని ఇలాగే ఉన్నాయి. నా సంతోషాన్ని కాదని నా పక్కన ఐశ్వర్యం ఉండాలని నువ్వు కోరితే నీ కోరిక తీర్చలేను బ్రో. 14 మాసాలు అడవికి వెళ్ళమన్నా వెళ్తాను, కానీ మృగం కంటే భయంకరమైన అమ్మాయి నాకు వద్దు. ఈ ఇంటికి కోడలుగా అసలే వద్దు బ్రో. ప్లీజ్ బ్రో. ఎంతో మందిని మార్చానన్న నమ్మకం నీ ముందు వీగిపోతుందిరా. ఇంకా ఇంతేనా? నువ్వింతేనా? నేను హ్యాపీగా ఉన్నాను బ్రో. నీ తమ్ముడి గురించి నువ్వు ఆలోచించుకు. నువ్వు బాగుండాలి బ్రో. నిన్ను చూస్తూ బతికేస్తాను బ్రో. అంతకన్నా నాకేమొద్దు. ప్లీజ్ బ్రో, ట్రై టు అండర్స్టాండ్ మీ. రే మై, గణానాన్త్వా గణపతిం వదామహే
నీవేనురా ఒరే దేవా, పార్వతిని అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారా? వాట్? అదేంటి? పార్వతి ఏం చేసింది? తనేం చేయలేదు దేవా. పార్వతి ఉంటే అరిష్టమని, ఏదైనా జరగగానే జరుగుతుందేమోనో అనుమానంతో వెళ్ళిపోమన్నారా? షిట్. ఎవరు చెప్పాలో ఏం చెప్పాలో అర్థం కాదురా. ఎప్పుడు ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ ఉంటూనే ఉంటుంది. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు. పార్వతి, పార్వతి నువ్వు వెళ్ళొద్దు. అమ్మతో నేను మాట్లాడతాను. నేను వెళ్ళిపోతాను పెద్దబాబు గారు. ఇంటికేగా పోయేది. మీరు సంతోషంగా ఉండనీకి నేను ఏదైనా చేస్తాను పెద్దబాబు గారు. మీరు బాగుండాలంతే. మల్లేష్, మేడం, ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? ఇస్తాను. హలో మహి, నేను రా ఐశ్వర్యని. హలో హలో. మహి, సారీ, రాంగ్ నంబర్. సినిబాబు గారు, మీకు దండం పెడతాను. ఒక్కసారి సిన్నమ్మాయి గురించి ఆలోచించండి. వద్దు పార్వతి, ఈ విషయంలో నువ్వేం మాట్లాడుకు, వదిలేయి. హలో బావా, సారీ. దేవా, ఐశ్వర్య ఎక్కడున్నావు? మీ ఇంటి గేటు దగ్గరే. మీరెవరైనా జాలిపడి వెనక్కి వస్తారేమోనని ఎదురు చూస్తున్నాను దేవా. మీరు రారు. నేనే పోవాలని అర్థమైంది. వెళ్ళిపోతాను దేవా, దూరంగా, శాశ్వతంగా వెళ్ళిపోతాను దేవా. ఐశ్వర్య ప్లీజ్ అలా మాట్లాడొద్దు. ఇది నీ జీవితం ఐశ్వర్య, ఎప్పుడు ఆశలు వదులుకోకూడదు. మహితో జీవితం పంచుకోవాలని ఆశపడ్డాను. వాడే
నన్ను వదిలేస్తే ఆశలేంటి దేవా? ప్రాణాలే వదులుకుంటాను. హే, ఐశ్వర్య ప్లీజ్. ఒక్కసారి నా మాట విను. ఇంకా టైం ఉంది. అమ్మతో నేను మాట్లాడతాను. తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు. ప్లీజ్ ప్లీజ్ ఐశ్వర్య. దేవా, ఒక్క హెల్ప్ చేస్తావా దేవా? ఒక్కసారి, ఒక్కసారి మహితో మాట్లాడాలనుంది దేవా. ఒక్క నిమిషం లైన్లో ఉండు. మహి, ఐశ్వర్య నీతో మాట్లాడతానంటుందిరా. ధైర్యం చెప్పరా. చచ్చిపోతానంటుందిరా. రే, ఒక ఆడపిల్ల అన్యాయం అయిపోతుందిరా. రే, అలా జరగకూడదురా. ఒక్క మాట మాట్లాడు. ప్లీజ్ రా. రే, హలో అని చాలు. సిన్బాబు గారు, ఒకే ఒక్క మాట మాట్లాడండి ప్లీజ్. సారీ బ్రో, సారీ పార్వతి, ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టొద్దు. రే, ఒక ఆడపిల్ల చచ్చిపోతుందిరా. అర్థం కావట్లేదా నీకు? జానీ, బ్రోని తీసుకుని తొందరగా రా. రే. ఐశ్వర్య, వాడికి మాట్లాడాలనున్నా బెట్టు చేస్తున్నాడంతే. కొద్దిసేపు అయితే వాడే నీకు కాల్ చేస్తాడు. నువ్వేం కంగారు పడద్దు. అర్థమైంది దేవా. మహిది చిన్న పిల్లాడి మనస్తత్వం. మొండివాడు. వాడికేం తెలీదు. వాణ్ణి జాగ్రత్తగా చూసుకోండి దేవా. వాడికి ఎలా తినాలో కూడా తెలీదు. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఐశ్వర్య ప్లీజ్, నేను చెప్పేది విన్. ఐశ్వర్య, హలో. ఎవరిని బాధ పెట్టదలుచుకోలేదు. ఈ జన్మకి ఇంతే. మీ ఇంటికి కొడలయ్యే అదృష్టం లేనప్పుడు ఉండటము అనవసరం. టేక్ కేర్ దేవా. నీకు, చంద్రముఖి అక్కకి మై బెస్ట్ విషెస్ దేవా. ఐశ్వర్య, ఐఎమ్ లివింగ్ ఈ ఇంటిని, ఈ ప్రపంచాన్నే వదిలి వెళ్తున్నాను. ఐశ్వర్య అది కాదు. నేను చెప్పేది విను. హలో ఐశ్వర్య. జానీ, ఐశ్వర్య పరిస్థితి ఏం బాలేదు. తను చచ్చిపోతాను. వెళ్దాం పద. ఒక్క నిమిషం. ఓకే, నువ్వు వెళ్తే నిశ్చితార్థం మొత్తం గందరగోళం అయిపోతుంది. ఆంటీ సీరియస్ అయిపోతుందిరా. మీరు కంగారు పడకండి పెద్దబాబు గారు. నా ఇంటికి పోయి ఐశ్వర్యమ్మ గారిని తీసుకొస్తాను. కాళ్ళట్టుకోనైనా నన్ను తీసుకొస్తాను. శనిబాబు గారికి ఐశ్వర్యమ్మకి నెట్టగైనా నిశ్చితార్థం జరిపించాలా? తీసుకురా పార్వతి. మహి వింటాడో వినడో అనేది ముఖ్యం కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఐశ్వర్య మహిని ఒక్కటి చేయాలి. ఎల్లొత్తాను పెద్దబాబు గారు. చిన్నమ్మాయి గారిని అట్టుకొస్తాను.
త్వరగా రా భారతి, నీకోసం ఎదురు చూస్తుంటాను. అట్టగి దేవా కూల్. ఐశ్వర్య, ఓకే. ఓ గాడ్. అయం ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అనుకూల్యతాం బలసిద్ధిరస్తు మహాగణాధిపతయే నమః. నమస్కారాన్ సమర్పయామి. గణానాం త్వా గణపతిం వవామహే కవిం కవీనాముపస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిస్సిద్ధ సాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, ఆజ్ఞోపాజ్ఞ సమర్పయామి. ఓం ఆజ్ఞా కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. మాఘమాసం ఎప్పుడొస్తుందో, మౌన రాగాలెన్ని నాళ్ళో, మంచు మబ్బు కమ్ముకొస్తుందో, మత్తు మత్తు ఎన్ని ఎల్లో, ఎవరంటే ఎట్టమ్మా వివరాలే గుట్టమ్మా, చికుబుకు చికు చిన్నాడోయమ్మా. మాఘమాసం ఎప్పుడొస్తుందో, మౌన రాగాలెన్ని నాళ్ళు, ఎవరంటే ఎట్టమ్మా వివరాలే గుట్టమ్మా, చికుబుకు చికు చిన్నాడోయమ్మా. తీపి చెమ్మల తేనె చెక్కిలి కొసరాడే నా ఓడు, ముక్కు పచ్చలు ఆరలేదని ముసిరాడే నా తోడు. నా కౌగిలింతల కానుకేదని అడిగాడే ఆనాడు, లేత లేతగా సొంతమైనది దోచాడే ఈనాడు. ఓయమ్మా హాయమ్మా వలపులే తొలి రేయమ్మా, వాటేస్తే చిన్నవాడు నా సిగ్గు దాటేస్తే. మాఘమాసం ఎప్పుడొస్తుందో, మౌన రాగాలెన్ని నాళ్ళు, ఎవరంటే ఎట్టమ్మా వివరాలే గుట్టమ్మా, చికుబుకు చికు చిన్నాడోయమ్మా. థ్యాంక్స్ మల్లేషు. పర్లేదమ్మా. చిన్నమ్మాయి గారిని ఎట్టగైనా నిశ్చితార్థానికి తీసుకుపోతాను. నువ్వు మళ్ళా ఎందుకు వచ్చావని ఎవరైనా నా పానాలు తీసినా సరే ఐశ్వర్యమ్మ గారి ప్రేమని బతికిస్తాను. ఐ మిస్ యూ.